మరియు నువ్వు ప్రజలందరితో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొడ్డులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను. అయితే గొప్ప వ్యాజ్యములన్నింటినీ నీ యొద్దకు తేవలను. ప్రతి అల్ప విషయంను వారే తీర్చవచ్చును అని వాక్యము మనకి వివరిస్తుంది. మనము నిర్గమకాండము చూసినట్లయితే మోషే యొక్క మామ మోషేతో మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాము. మోషే ఇజ్రాయేల్ నిమిత్తమై ఉదయం నుండి సాయంత్రము వరకు తీర్పు తీర్చుతూ ఉండగా ప్రజలందరూ కూడా నిలవబడి ఉన్నప్పుడు ఇక మోషే మామ అయినటువంటి ఇత్రో మోషేకు ఒక సలహా ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే, సామర్థ్యము, అదేవిధంగా దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొంటితనం లేనటువంటి మనుషులను నీవు 1000 మందిగాను, 100 మందిగాను, 50 మందిగాను, 10 మందిగాను ఇక్కడ వారిని ఏర్పాటు చేయమని చెప్తున్నాడు. న్యాయాధిపతులుగా వారిని నియమింపమని దేవుని యొక్క వాక్యం ద్వారా అతడు మాట్లాడుతున్నాడు. ప్రభు యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. వారు ఎల్లప్పుడూ కూడా ప్రజలకు న్యాయం తీర్చవలనని చెప్తున్నాడు. అయితే గొప్ప వ్యాజ్యంలో వచ్చినప్పుడు వారు నీ యొద్దకు రావాలి అని వాక్యము వివరిస్తుంది. కనుక నేటి సమాజంలో క్రైస్తవులపై జరుగుతున్నటువంటి అరాచకాలు కావచ్చు, హింసలు కావచ్చు, ఇక క్రైస్తవులపైన జరుగుతున్నటువంటి హింసను నివారించుట కొరకు సామర్థ్యము కలిగినటువంటి, దైవభక్తి కలిగినటువంటి, సత్యాసక్తి కలిగినటువంటి, లంచగొండులు కానటువంటి వారిని మనము 1000 మందిగా, 100 మందిగా, 50 మందిగా, 10 మందిగా నాయకులుగా మనము ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే ఇక్కడ న్యాయాధిపతులుగా నియమించబడతారో వారు ప్రజలకు తీర్పు తీస్తారని, క్రైస్తవులలో హింస జరిగినప్పుడు, అదేవిధంగా శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, అన్యాయం జరుగుతున్నప్పుడు వీరు వారికి సహకారులుగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. కనుక డినామినేషన్తో సంబంధం లేకుండా క్రైస్తవ సంఘాలలో ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి కమిటీలను మనము ఏర్పాటు చేద్దాము. క్రైస్తవులకు అండగా, సపోర్ట్గా నిలవడానికి న్యాయాధిపతులను ఏర్పాటు చేద్దాము. సామర్థ్యం కలిగినటువంటి వారిని, అదేవిధంగా దైవభక్తి కలిగినటువంటి వారిని, సత్యాసక్తి కలిగినటువంటి వారిని, అదేవిధంగా లంచగొండులు కానటువంటి వారిని మనము కమిటీలుగా ఏర్పాటు చేద్దాము. మనకు జరుగుతున్నటువంటి హింసను మనము పరిరక్షించుట కొరకు, మనకే రక్షణను కల్పించుట కొరకు, మన దేవుడు మనకు రక్షకుడై ఉన్నాడు. మనల్ని ఎప్పుడు కూడా రక్షించేటువంటి దేవుడై ఉంటున్నాడు. అయినప్పటికీ మనందరము కూడా ఇక న్యాయాధిపతులుగా మనము ఏర్పాటు చేయబడి ప్రజలందరికీ కూడా తీర్పు తెచ్చేటువంటి వారంగా ఉందాము. దేవుడు ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయునుగాక. న్యాయాధిపతులుగా ప్రతి గ్రామంలో నియమింపబడుదురు గాక. క్రైస్తవులపై జరుగుతున్న హింసను అడ్డుకొందురు గాక. ఆమేన్.